చూడు, ఇంకొక్క మాట నా భార్య గురించి మాట్లాడితే. మాట్లాడతాను బ్రో, మాట్లాడాలి. లేదంటే నువ్వే నష్టపోతావు. రై, చంపేస్తాను. కూల్ బ్రో, కూల్ కూల్. ఆవేశపడ్డానికి ఇది టైం కాదు, ఇది ఆలోచించే టైం. ఆలోచించి నీ లైఫ్ లో డెసిషన్ తీసుకోవాల్సిన టైం. రై, అసలు ఎవడ్రా నువ్వు? శ్రేయోభిలాషిని. నీ మంచి కోసం ఆరాటపడేవాణ్ణి. నీ వైఫ్ కి లవర్ ఉన్నాడన్న విషయం నీకు తెలుసు కదా? కానీ ఆ లవర్ ఇంకా నీ వైఫ్ కి కాంటాక్ట్ లో ఉన్నాడని తెలీదు పాపం. రై, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వెలా అయినా అనుకో బ్రో, కానీ ఇదే నిజం. నీ వైఫ్ నిన్ను దూరం పెట్టడానికి కారణం ఆ లవరే. ఎక్కడున్నావురా నువ్వు? చెప్పరా. ఇదే నీతో ప్రాబ్లం బ్రో. నీ లైఫ్ కి లింక్ అయిన ఇల్లీగల్ కాంటాక్ట్ ని బయట పెడదామని నేను చూస్తుంటే నువ్వు నా కాంటాక్ట్ అడ్రస్ అడుగుతున్నావు. ఒక్కసారి ఆలోచించు బ్రో. నీ వైఫ్ నిన్ను దూరం పెట్టడానికి వ్యాలిడ్ రీజన్ నీ దగ్గరుందా? లేదు కదా? మరి ఎలా అంతలా తనని నమ్ముతున్నావు బ్రో? ట్రై నమ్ముతాన్రా, ఎందుకంటే రాధిక నన్ను మోసం చేయదు. అయినా ముక్కు మొహం తెలియని వాడు కాల్ చేసి నా భార్య గురించి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇస్తే నమ్మడానికి నేనేమన్నా పిచ్చోడిని అనుకున్నావా? పిచ్చోడివే బ్రో. ఎందుకంటే ఆ రాధిక నిన్ను పిచ్చోడిని చేసాడిస్తుంది. నిన్ను త్వరలోనే వ్యాలిడ్ రీజన్తో వదిలేసి వెళ్ళిపోవడానికి మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. అందుకే ఈ పూజలు, వ్రతాలు. రే రే, ఎవడ్రా నువ్వు? రే, ఫాలో చేస్తున్నావా? నా వైఫ్ ని ఫాలో చేస్తున్నావా? నీకెలా తెలుసురా ఇవన్నీ? నిన్ను కూడా ఫాలో చేస్తున్నా. అవన్నీ అడగటం వేస్ట్ గానీ నీ భార్యతో జాగ్రత్తగా ఉండు, లేదంటే లైఫ్ అంతా బాధపడతావు. దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడరా. ఎదురుగా వస్తే రాంగ్ రూట్ అవుద్ది గానీ 1 సెకండ్. ఒక్కసారి రైట్కి తిరుగు. ఇది నీ పరిస్థితి. నీ పక్కనే ఉంటాయన్నీ, కానీ కనిపెట్టలేవు, పోల్చుకోలేవు నీ వైఫ్లా. నువ్వు అయిపోయావరా బ్రో. బ్రో బ్రో బ్రో, నన్ను కాదు బ్రో, నీ లైఫ్ ని స్పాయిల్ చేసే నీ వైఫ్ ని చేంజ్ చేయి. ఆగ్రా. ఆగ్రా. చేజ్లోనే కాదు బ్రో, రేస్లోనూ నేనే ముందుంటా. నువ్వు నన్ను పట్టుకోలేవు, కానీ ఆలోచిస్తే నీ భార్యని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. బాయ్ బ్రో, బ్యాడ్ లక్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. కానీ రాధికని మాత్రం ఈజీగా తీసుకోవద్దే. ఆగ్రా. ఓకే, కలుద్దాం. బాయ్. హలో హలో హలో,
ఆ, చ్చ! హలో, పూజ అయిపోయిందా? ఎవరు? షాడో. ఏంటి? నీ భర్త బాగుండాలని పూజ చేస్తున్నావా? అవును. గ్యారెంటీ ఉందా? పూజలు పునస్కారాలు చేస్తే నీ భర్త క్షేమంగా ఉంటాడని గ్యారెంటీ ఉందా? హలో, ఎవరు మీరు? కంగారు పడుతున్నావా? కంగారు పడాలి, ఎందుకంటే నీ భర్త 100% సేఫ్ కాదు. ఎవరు? ఏం కావాలి నీకు? ఇదిగో ఇప్పుడు నీ వాయిస్ లో వణుకుందే, అదే కావాలి. నీ కళ్ళల్లో భయం నేను చూడాలి. అది చూడాలంటే నువ్వు ఎదురుగా రావాలి. ఫోన్లో కనపడదు కదా. ఐ లైక్ ఇట్. భయాన్ని దాచడానికి ధైర్యాన్ని నటిస్తున్నావు అంతేనా రాధిక? నా పేరు పేరేంటి? కంప్లీట్ బయోడేటాతో పాటు నువ్వు నీ మనసు అనే పెన్ డ్రైవ్ లో దాచుకున్న సీక్రెట్ డేటా కూడా నా బ్రెయిన్ అనే సిస్టంలో ఫీడ్ అయ్యింది. అసలు ఎందుకింత డ్రామా చేస్తున్నావు? ఒకరిని ప్రేమించి వేరొకరిని పెళ్లి చేసుకొని తాళిబంధం కోసం ప్రేమ బంధాన్ని వదులుకొని ఆ ప్రేమని చెల్లికి ట్రాన్స్ఫార్మ్ చేసి చేతులు దులుపుకొని ఇప్పుడు భర్త అనే ఎమోషన్ని చూపిస్తూ ఏంటిదంతా? ఆ సౌండ్ బాగుంది, ఏదో పడిపోయినట్టుంది. ఎవరు నువ్వు? ఇప్పుడు అర్థమైందా? కళ్ళల్లో భయం చూడాలంటే ఎదురుగా రావాల్సిన అవసరం లేదు అని. ప్లీజ్, నీకు దండం పెడతాను. అరే, ఎదురుగా ఉన్న దేవుణ్ణి మొక్కకుండా నాకు దండం పెడతానంటావేంటి? హౌ సిల్లీ ఇట్ ఈస్. ఇప్పుడు ఇంకో విషయం అర్థమైందా? పూజలు వ్రతాలు నీ భర్తని కాపాడలేవు అని. కన్నీళ్లు కాస్త సేవ్ చేసి పెట్టుకో, ఎందుకంటే ఇక నీ లైఫ్లో నీతో జర్నీ చేసేవి అవి మాత్రమే. అవును, నీ భర్త నువ్వు దూరం పెట్టడానికి ఒక కారణం ఉంది కదా. ఇలాంటి టైంలో నీ చెల్లి భర్తే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అన్న విషయం నీ భర్తకి తెలిస్తే నువ్వు దాచిన కారణం చెప్పలేవు, అతనికి తెలిసిన కారణం నిజం కాదని చెప్పినా అతను వినడు. ఎలా? నీ భర్త గుండె ఆగిపోయిన ఆశ్చర్యం లేదు కదా. ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది రాధిక? భర్తతో చెప్పలేవు, చెల్లితో చెప్పుకోలేవు, కుటుంబంతో చెప్పుకోలేవు. ఎవరితో చెప్పుకోగలుగుతావో ఆలోచించు. చెప్పినా ఒరిగేదేం లేదనుకో. ఏందే మరి? ఉండనా? టెన్షన్ పడకు. నీలో రగులుతున్న అగ్నిపర్వతాన్ని
నేను బద్దలు కొడతా. బాయ్. హే, హలో హలో. రాధిక, ఏమైంది? ఏం లేదు. ఎందుకు అలా షివర్ అవుతున్నావు? నేను ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాను కదా, కాస్త నీరసంగా ఉంది. అందుకే చెప్పాను ఈ వ్రతాలు ఉపవాసాలు వద్దని. నాకేదో అవుతుందని నువ్వేదో చేసుకునేలా ఉన్నావు. నాకేం కాదు రాధిక. ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం సంతోషంగా ఉంటాం. అవునండి, ఏం జరిగినా సరే మిమ్మల్ని మాత్రం కోల్పోను. సరే సరే సరే, కూల్ కూల్. ఫస్ట్ వాటర్ తాగు. తీసుకో. ప్రియా, ప్రియా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అబ్బాయి అమ్మాయి? చాలాసేపటి నుండి కనపడలేదే. ఏం చేస్తుంది? ప్రియా, ప్రియా, ప్రియా. ప్రియా, ఏంటే ఈ కొవ్వొత్తులు? నీ మొగుడు కొవ్వెక్కిందని సింబాలిక్ గా చెప్పదలుచుకున్నావా ఏంటి? బామ్మ, ఆ? ఊరుకో. ఇలా మాట్లాడే ఆయన ముందు నువ్వు నన్ను వెరిదాన్ని చేసావు. నీ దుంపతగా నేనేం చేశానే? గాలి సోకిందని, దెయ్యం పట్టిందని, నిమ్మకాయ తొక్కేశాడని ఆ భూత వైద్యుడు ఐడియా ఇచ్చింది నువ్వే కదా. హా? అనవసరంగా నేను ఫోన్లో అయ్యాను. బావుందే, నువ్వొచ్చు కదే బామ్మ. నా మొగుడికి ఏదో అయిపోయింది, గాల్లో లెక్కలు వేస్తున్నాడు, ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతున్నాడు అని చెప్పి నన్ను కంగారు పెట్టేశావు కదే. ఇప్పుడు ఇలా అంటున్నావేంటి? నేనంటే చిన్నపిల్లని, నువ్వేనా చెప్పాలి కదా. ఆ, నువ్వు చిన్నపిల్లవా? నా మనవడు సరిగా దృష్టి పెట్టలేదు కాని లేకపోతే ఈ పాటికి 2 పిల్లల తల్లి అయ్యేదానివి. చిన్నపిల్లంట, చిన్నపిల్ల. అయినా ఈ అలంకారం అంతా ఎందుకిప్పుడు? నీ పుట్టినరోజు కాదు, పెళ్లి రోజు కాదు. లవ్ ఇట్ ఫస్ట్ సైట్ బామ్మ. అంటే ఏంటే? నేను మీ మనవణ్ణి మొదటిసారి చూసిన రోజు ఈ రోజే. అది కూడా సెలబ్రేట్ చేసేసుకుంటారా? నేను చేసుకుంటాను బామ్మ. ఇలా ఒకళ్ళొకళ్ళు చూసుకున్నా, తుమ్మినా, దగ్గినా సెలబ్రేట్ చేసేసుకుంటే 365 రోజులు ఏదో ఒక దినం చేసుకోవాల్సి వస్తుంది. దినం దినం దరిద్రంగా. ఆయన నీకేం తెలుసు, ముసల్దాన్వి. అసలు నీ మొగుణ్ణి ఎప్పుడు కలిసావో గుర్తుందా నీకు? మా కాలంలో ఎక్కడే ఇవన్నీ? ముందు కలవడాలు, ముందు చూసుకోవడాలు ఎక్కడేడ్చిని? ఇదిగో మా పెద్దోళ్ళు గంగిరెద్దిలాగా మాకు అలంకరించి తాలోంచి పెళ్లి చూపులకు కూర్చోబెట్టేవాళ్ళు. ఇదిగో మొఖం కూడా పైకెత్తనిచ్చేవాళ్ళు కాదు. మేమేదో సిగ్గుపడుతూ కూర్చుంటున్నట్టు వాళ్ళేదో పెద్ద బిల్డప్ ఇచ్చేసి పిల్ల సిగ్గుపడుతుంది నాయన, త్వరగా తాళిబొట్టు తీసుకురా అని మెళ్ళలోంచి తాళి కట్టించేవాళ్ళు.
హా, పోనీలే ఆ రోజు ఎలాగూ చూడలేదు, మొదటి రాత్రి అన్న నా మొగుడు ముఖం చూద్దాం అనుకుంటే ఎక్కడా దీపాలు ఆర్పేసి తెల్లారింది అనిపించేవాళ్ళు. అంటే ఫస్ట్ నైట్ దాకా తాతయ్య గారి మొహం చూడలేదా నువ్వు? హ్మ్, అంతేనే. హ్మ్. అంటే ఫస్ట్ నైట్ రోజే మీకు ఫస్ట్ నైట్ అన్నమాట. హ్మ్, పోనీ ఆ రోజు ఎందుకు గుర్తుందా? ఎందుకు గుర్తులేదే, బాగా గుర్తుంది. ఎప్పుడైనా ఆ రోజుని సెలబ్రేట్ చేసుకున్నావా మరి? అబ్బా, ప్రతిరోజు సెలబ్రేషనే ఆ రోజు నుంచి మొదలుపెట్టి. ఓ అబ్బు బామ్మ, హా, పులిపెక్కింది చాలే గాని వెళ్ళి ఆటో ఎక్కు. ఆ, ఆటోనా? ఎందుకే? జూకెళ్ళడానికి. ఆ, జూకా? జూకెందుకే? ఎందుకా? జూలో వన్యమృగాలకి వయసైపోయిన వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారంట. నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేసిరాపో. అమ్మో, నేను వెళ్ళలేనే. వెళ్ళకపోతే నేనే గంటేస్తాను. ఇదేం దౌర్జన్యమే. ఈ రోజు మాకు ప్రైవసీ కావాలి. మీకు ప్రైవసీ కావాలని నన్ను గంటేస్తావా? ఇప్పుడు వెళ్తావా లేదా నువ్వు? వెళ్తాను. రేపు మళ్ళీ నా దగ్గరికే వచ్చి, బామ్మ నాకు పెద్ద సమస్య వచ్చింది, సలహా ఇవ్వని అడుగుతావు కదా, అప్పుడు చెప్తా నేను ఈ సంగతి. చాలే బామ్మ, ఆగు. ఇదిగో నీకోసం టికెట్స్ బుక్ చేశాను, తీసుకో వెళ్ళు. నువ్వు ముందు చూపుతో బాగానే ఏర్పాట్లు చేసావు. బాగా. ఏమే ఈ జూలో? అయ్యో అలా నెట్టకే. అమ్మయ్యా, డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియాని డిస్టెన్స్ లో పెట్టేశాను. ఇక నా శ్రీవారితో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. నువ్వెవరివైనా నిన్ను వదలనరా. నా రాధిక మీద బురద చల్లడానికి చూస్తావా? నిన్ను వెతికి పట్టుకుని ఎవరో ఎందుకు చేస్తున్నారో తెలుసుకుని నా రాధిక నిప్పు అని నిరూపించకపోతే నా పేరు కైలాషే కాదు. ఏంటి రూమ్ అంతా చీకటిగా ఉంది? ఏంటి క్యాండిల్స్ అంతా? కొంపదీసి మా పిన్ని హాస్పిటల్కి డబ్బులు ఇవ్వను అనడంతో పాటు మన రూమ్కి పవర్ కట్ కూడా చేసిందా? హ్యాపీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఏంటి ప్రియా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ డేనా? నాకేం అర్థం కావడం లేదా? ఈరోజు నేను మీరు మొదటిసారి కలుసుకున్న రోజు. ఏది? ఆ పెళ్లిలో? ఆశ్చర్యంగా ఉంది ప్రియా. ఆ రోజు నీకింకా గుర్తుందా? ఎలా మర్చిపోతాను? మీరు నా లైఫ్ లోకి వచ్చిన మొదటి రోజు అది. నిజమే ప్రియా, కానీ గుర్తు పెట్టుకునేంత స్వీట్ మెమరీ ఏం కాదే. మన పరిచయం గొడవతో కదా స్టార్ట్ అయింది. ఆ గొడవేగా మనం కలిసి బతకటానికి దారి తీసింది. అంటే మనం కలవాలని, మన బంధం ముడిపడాలని దేవుడు ఆ రోజే ఫిక్స్ చేసినట్టు కదా.
మరి ఆ మూమెంట్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. వావ్, ఇలాంటి థాట్స్ అన్నీ నీ ఒక్కదానికే వస్తాయి తెలుసా. తిడుతున్నారా పొగుడుతున్నారా? ఆ, పొగుడుతున్నాను బంగారం. చూడ్డానికి తింగరదానిలా ఉంటావు కానీ నీలో చాలా విషయం ఉంది. సారీ, ఫ్లోలో నిజం చెప్పేశాను.